న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకేం సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తాను ఎటువంటి ఆర్థిక లబ్ధి కూడా పొందలేదని, కేసులో తనను బలిపశువును చేశారంటూ లేఖ రిలీజ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు. జైలు నుంచి 4 పేజీల లేఖ రిలీజ్ చేసిన కవిత లిక్కర్ కేసులో తాను బాధితురాలినంటూ లేఖ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది కోర్టు. 14 రోజుల కస్టడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి తరలించి ఆమెను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ దగ్గర కొత్తగా ఆధారాలేమీ లేవని కవిత తరపు న్యాయవాది వాదించారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతోందని, కవిత ప్రభావితం చేసే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. కోర్టులో మాట్లాడేందుకు కవితకు అనుమతివ్వాలని కోరారు ఆమె తరపు న్యాయవాది. కవిత కోర్టులో మాట్లాడాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు జడ్జి. కస్టడీపై 2 పక్షాల వాదనలు విన్న కోర్టు జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. కోర్టు విచారణ తరువాత తీహార్ జైలు నుంచి 4 పేజీల లేఖ రిలీజ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో తాను బాధితురాలినని, కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కవిత. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. సిబిఐ, ఈడీ దర్యాప్తు కంటే ముందు 2.5 ఏళ్లుగా మీడియా విచారణ జరిగిందని, రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని లేఖలో మెన్షన్ చేశారు కవిత. టీవీ ఛానల్స్ లో తన మొబైల్ నెంబర్ను ప్రసారం చేసి ప్రైవసీని దెబ్బతీశారన్నారు కవిత. విచారణలో బ్యాంకు వివరాలు ఇచ్చి దర్యాప్తునకు సహకరించారని, తన మొబైల్ ఫోన్లన్నీ ఇచ్చానన్నారు. కానీ ఫోన్లను ధ్వంసం చేసినట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు కవిత. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు తరువాత ఈడీ తనను అరెస్టు చేసిందన్నారు కవిత. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోమని చెప్పి తనను అరెస్టు చేశారని, 95% కేసులన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవేనన్నారు కవిత. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానన్న కవిత బెయిల్ ఇవ్వాలని లేఖలో కోరారు. తన చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా తాను అతనితో ఉండాలని, తన పాత్రను ఎవరూ భర్తీ చేయలేరని లేఖలో మెన్షన్ చేశారు కవిత. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ను తిరస్కరించిన కోర్టు ఈ నెల 16న ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరపనుంది. మరోవైపు తీహార్ జైల్లో ఏప్రిల్ 6న కవితను సిబిఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 5న కవితను విచారించేందుకు కోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ. కోర్టు అనుమతించిన వెంటనే ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు సిబిఐ అధికారులు. మర్నాడు ఏప్రిల్ 6న సిబిఐకి ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ కవిత కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్పై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయానికే జైలుకు చేరుకున్న సిబిఐ టీం కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు కవిత. మార్చి 26 వరకు 10 రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తరువాత మొదట ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. మరోసారి కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడంతో తీహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు.